అన్నమయ్య జిల్లా నందలూరు జనవరి 22న అయోధ్యలో సీతారాముల విగ్రహ ప్రతిష్టకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న శ్రీరామ శోభాయాత్రలో భాగంగా నందలూరులో ఈ నెల జనవరి 7వ తేదీన హిందూ చైతన్య వేదిక మరియు శ్రీరామ సేవా సమితిల ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య శోభాయాత్ర నిర్వహించబడుతుంది. ఈ శోభాయాత్ర నాగిరెడ్డిపల్లి ఎరవచెరువు కట్ట మీదనున్న అభయ ఆంజనేయ స్వామి గుడి నుండి నందలూరు శ్రీ స్వామినాథ స్వామి దేవాలయం వరకు ప్రధాన వీధుల గుండా సాగుతుంది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలవుతుంది. పిల్లలు సీతారామ లక్ష్మణుల వేషధారణలో కూడా జరుగుతుంది. ఉదయం 8:30 గంటలకు మొదలై మధ్యాహ్నం 1 గంటకు శ్రీ స్వామినాథ స్వామి దేవాలయం వద్ద ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉదయం ప్రారంభ స్థలంలో అల్పాహారం, మధ్యాహ్నం ముగింపు స్థానంలో అన్నప్రసాదన వితరణ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి హిందువు ఇంటి నుండి శ్రీరామ భక్తులు, మహిళలు, పురుషులు, పిల్లలు కలిసి పాల్గొని సీతారాముల అనుగ్రహం పొందాలని శ్రీరామ శోభాయాత్ర కమిటీ కన్వీనర్ ఎంబలూరు నరసింహస్వామి, కోశాధికారి హెచ్డి ప్రసాద్, గౌరవ సలహాదారులు పాటూరు సర్పంచ్ మోహన్ రెడ్డి, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ సూర్యనారాయణ, నందలూరు సర్పంచ్ రాము, సలహాదారులు రాంప్రసాద్, రాజాస్వామి, బాలాంజనేయుల స్వామి, పసుపులెట్టి సుబ్రహ్మణ్యం, జయకుమార్, 3 గ్రామాల పంచాయతీలకు సంబంధించిన 51 మంది సభ్యులు కో కన్వీనర్లుగా పాల్గొన్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.